విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారిని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అక్కడి నుండి సిరిమాను దగ్గరికి వెళ్లి తయారీ పనులను పరిశీలించారు. వీలైనంత వేగంగా సిరిమానుని అమ్మవారి ఆలయం దగ్గరికి తరలించాలని ఆయన కోరారు. ఉన్న ప్రాబ్లం ఏంటో ఎక్సైజ్ చేస్తాను. ఇంకా దాన్ని ఏం బెటర్ చేయొచ్చు అంటే ఇరుకంటే ఆ రోడ్లు ఎలాగ ఇరుకారు కానీ పూర్వం నుంచి మనకు వస్తుంది కాబట్టి మనం ఎలాగ ఇంకా బెటర్ చేయొచ్చు అని కూడా చూద్దాం. ఉత్సవం కోసం 2 days మనం అయోధ్య మైదానంలో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సంగీత మేళా సేవలు సినీ కళాకారులతో చేయడం జరుగుతుంది. అవి కూడా మేము రెగ్యులర్ అనౌన్స్ చేస్తున్నాం. అంటే వాళ్ళ షెడ్యూల్ ఎక్కువ కొంతమంది కన్ఫర్మ్ చేయలేదు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే డ్వాక్రా సరస్ అని చెప్పి ఇప్పుడు మన ఇండియా నుంచి నలుమూలన ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా ఎగ్జిబిషన్ సెంటర్ ఏదైతే ఉందో అది కూడా లాస్ట్ ఇయర్ చేసాం. ఈ ఇయర్ ఇంకా బెటర్గా చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఫ్లవర్ షో కూడా అక్కడే మార్చాం. ఫ్లవర్ షో కూడా సరస్ యాక్టివిటీ అంటే గతంలో సంగీత కళాశాలలో పెట్టాం. ఇప్పుడు సరస్ ఈవెంట్ ఏదైతే ఉందో డ్వాక్రా సంఘాల ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో దాని పక్కనే ఫ్లవర్ ఇది కూడా పెట్టాం. అలాగైతే ఫుడ్ స్టాల్స్ కూడా అక్కడే పెట్టమని చెప్పాము. పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఫ్రీ దర్శనం అనేది ప్రజల కోసం భక్తుల కోసం అందించాలనే ఉద్దేశంతో అందరు భక్తులు కూడా పైడితల్లి అమ్మవారు ఆశీర్వాదం తీసుకోవాలనే ఉద్దేశంతో ఫ్రీ దర్శనాలు అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే చూస్తుంటే ఈ టైంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఉత్సవాలు అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఈసారి కూడా ఉత్సవాలు మనం కండక్ట్ చేస్తున్నాం. అయితే అంగరంగ వైభవంగా మనం ఉత్సవాలు చేస్తున్నాం. సో అయితే మనం చూస్తుంటే ఈ రోడ్ రిపేర్ కానివ్వండి, ఇక్కడే మనం కాలువలు ఇవన్నీ కూడా కమిషనర్ గారు చొరవ తీసుకొని ఇవన్నీ కూడా రిపేర్ చేయటం జరిగింది. అలాగే కలెక్టర్ గారు చాలా డీప్గా అందరు అధికారులు కూడా కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా దీని మీద 2 నెలల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తుంటే ఎన్నో ఉత్సవాల కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం. అయితే ఆనంద్ గజపతి ఆడిటోరియం, అలాగే గుజాడ ఆడిటోరియం, అలాగే కోట చుట్టూ మనం మళ్ళీ గార్డెన్ కూడా ఏర్పాటు చేసి అక్కడ లేజర్ షో, అలాగే మనం బీపీ ఫామ్ ఏరియా అంటే మనకి రిలయన్స్ ఆపోజిట్ ఏరియాలో సరస్ ఎగ్జిబిషన్, అలాగే అక్కడే ఫ్లవర్ షో అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాము.